విశాఖలో దారుణం జరిగింది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో ఒక బాలుడు మృతి చెందాడు. మృతి చెందిన బాలుడిని రిషిగా పోలీసులు గుర్తించారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో రిషి నీట మునిగి చనిపోయాడు. దీంతో రిషిని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చారు. రిషి అప్పటికే మృతి చెందినట్టుగా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ యాజమాన్యం తీరుపై బాలుడు మృతి చెందిన తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే విశాఖలోని ఒక స్పోర్ట్స్ క్లబ్లో బాలుడి మృతిపై కేసు నమోదైంది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు సిఐ సత్యనారాయణ. ఘటన సమయంలో తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని చెప్పారు. స్విమ్మింగ్ పూల్ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు అని చెప్పారు సిఐ. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మాకు అరౌండ్ నైట్ 8 o'clock ఎమ్మెల్సీ వచ్చింది. ఎమ్మెల్సీ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి నేను మా స్టాఫ్ని తీసుకుని వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారిని ఎగ్జామ్ చేశాను. డాక్టర్ గారు చూసిన వెంటనే బ్రాడ్ అని చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఎగ్జామ్ చేశాను. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ పిఎం చేస్తాను. దర్యాప్తులో మిగతా విషయం తెలుస్తాయి. మొత్తం 3 వెళ్ళారు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన మదర్ వాళ్ళు మేనత్త వాళ్ళు టోటల్ 5 members. బయట 2 ఉన్నారు. లోపల 3 టికెట్ తీసుకు వెళ్ళారు. ఇది లోపల సీసీ కెమెరాస్ లేవండి. దర్యాప్తులో పూర్తిగా అన్ని విషయాలు తీసుకుంటాం. ఎవరైనా నెగ్లిజెన్స్ ఉందా లేదా తెలుసుకుంటాను. ఇది వైజాగ్ విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లోని ఆక్వా వరల్డ్లో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు. కుటుంబంతో కలిసి రిషి ఆక్వా వరల్డ్ పార్క్లోకి ఆడుకోవడానికి వెళ్ళాడు. పెద్దలకు లోపలికి ప్రవేశం లేకపోవడంతో అతను బయటే ఉండిపోయాడు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ రిషి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆక్వా వరల్డ్ సిబ్బంది బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ గేమ్స్ జోన్లోకి రిషితో పాటుగా పెద్దల్ని అనుమతించలేదని, దీంతో స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటున్న రిషి మృతి చెందాడని చెప్తున్నారు రిషి బాబాయ్. ఈ ఘటనకు ఆక్వా వరల్డ్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు చనిపోవడం బాధాకరమన్నారు. బాలుడి మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు విష్ణుకుమార్ రాజు. గతంలో స్పోర్ట్స్ క్లబ్లో తన మనవరాలు కూడా గాయపడిందని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. పిల్లల భద్రతపై శ్రద్ధ తీసుకోవాలన్నారు ఆయన. ఇది కేవలం నెగ్లిజెన్స్ అండి. నెగ్లిజెన్స్ని ఇది చాలా దారుణమైన విషయము. కేవలము డబ్బు ఆపేక్షతోటి మరి తల్లిదండ్రులు లోపల రానివ్వకుండా వాళ్ళు లోపలికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని బయటికి జాగ్రత్తగా తీసుకురావాల్సిన బాధ్యత అక్కడ వాళ్ళకి ఉంది. గతంలో కూడా జరిగింది. గతంలో ఇది దీంట్లో కాదు, గో కార్టింగ్లో మా మనవరాలకే జరిగింది. అది మా మనవరాలి పేరు స్మయ. తన వయసు 10 సంవత్సరాల వయసు. గో కార్టింగ్లోకి వెళ్ళింది May 4th నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సేఫ్టీ కానీ ప్రికాషన్స్ సరిగ్గా లేవు. హెల్మెట్ ఇచ్చారు, నేమ్ సేక్ హెల్మెట్ తలపైన పెట్టేసుకుంటే పక్కకు తిరిగితే ఊడిపోయే హెల్మెట్. అవి చిన్నపిల్లలకి తెలియనప్పుడు ఈ బెల్ట్స్ కూడా లేని మూలాన్ని వెహికల్ ముందు వేరే దానికి గో కార్టింగ్లో ఉన్న దానికి ఇంకొక కార్ని గుద్దుకున్న మూలాన డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడింది. లక్కీగా తల తగలలేదు కాబట్టి సరిపోయింది. కానీ తొడలన్నీ కూడా కట్ అయిపోయినాయి. 45 days షీజ్ ఆన్ ద బెడ్. 100% యాజమాన్యం నిర్లక్ష్యము, డబ్బులే తప్ప వేరేది ఏమీ లేదు. కాబట్టి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ హ్యాస్ టు బి క్లోజ్డ్.